వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఈ వీడియో వచ్చి ఉగాది రోజు షూట్ చేసింది. ముందుగా బయటంతా నీట్‌గా కడిగేసి ముగ్గది పెట్టి తోరణాలయి కట్టి ఉంచాను. తర్వాత పూజకి కావాల్సినయన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. దేవుడి సామాను, అలానే పువ్వులు, అలాగే ఉగాది పచ్చడికి ఏమైతే కావాలో అవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను. చింతపండు కూడా కొంచెం నానబెట్టి ఉంచాను. మీకు పచ్చడి ప్రాసెస్ ఏమీ చూపించట్లేదు. జస్ట్ రెడీ చేసిన తర్వాత చూపిస్తాను పచ్చడి ఎలా చేశాను అనేది. ఇక్కడైతే పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక మనం పూజ చేసుకుందాం. ఇక్కడ పూజ అయితే మీకంతా ఏమి షూట్ చేయలేదు కానీ జస్ట్ హారతి వరకు చూపిస్తున్నానంతే. మరి వీడియో లెంతీ అయిపోతుందనేసి కట్ చేస్తాను. ఆల్మోస్ట్ అంతా పూజ అయిపోవచ్చింది. పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర గూడా దండం పెట్టేసుకొని, ఆ రోజు మధ్యాహ్నం మాకు ఫంక్షన్ ఉంది శీలానగర్‌లో. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళది గృహప్రవేశం ఉంటే ఎళ్ళాము. కానీ అక్కడేమి వీడియో షూట్ చేయలేదులెండి. ఫస్ట్ టైమ్ కదా! అందరూ పబ్లిక్‌లో తీయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని కొంచెం టెర్రస్ పైన వచ్చిన తర్వాత తీశానంతే. అక్కడ ఎవరు లేరు కాబట్టి. మా హస్బెండ్ అలా వీడియో తీయమంటే తీశారు. బావుంది హౌస్ అయితే. ఆ భోజనం చేసిన తర్వాత మేమైతే మర్రిపాలెం అనుకుంటా. మర్రిపాలెం నియర్ బై గోపాలపట్నం నియర్ బై మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ ఉంది. చూద్దామనేసి వెళ్తున్నాం. మాతో పాటుకు మీరు కూడా వచ్చేసేయండి. చూద్దాం ఎలా ఉందో. కానీ మేమెళ్ళింది మంచిగా ఇప్పుడది 3:30, 4కి అట్లా ఎళ్ళాము. కానీ అప్పుడు మంచి ఎండగా ఉంది కానీ, అది కరెక్ట్ టైం కాదు. కొంచెం 5:30, 6కి అట్లా ఎళ్ళామంటే బావుంటుంది. మనం కూర్చోడానికి కానీ అదంతా. ఇక్కడ ఎండగనుకుంటా పాపం అందరూ స్విమ్మింగ్ చేస్తా ఉన్నారు వాటర్‌లో. మేము చూస్తా ఉన్నాం అలా కూర్చొని. ఇప్పుడు ఉండడం అయితే వాటర్ తక్కువే ఉందండి. ఇప్పుడు గేట్స్ ఏమి ఓపెన్ చేయరంట. వర్షాకాలం అయితే వర్షం వాటర్ అది ఎక్కువైతే అప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు. కానీ ఈవినింగ్ టైమ్ అయితే చాలా బావుంటుందండి. ఫోటోస్ తీసుకోవడానికి కానీ, ప్రశాంతంగా కూర్చోవడానికి కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడలేకపోతే వెళ్ళండి ఒకసారి. బావుంటుంది నిజంగా. ఇదంతా కొండలు ఇదంతా. కానీ వాటర్ చాలా తక్కువుంది. ఈ ఎండకి మేమెళ్ళింది మంచి ఎండ టైమేమో దాహం వేసేస్తా ఉంటే మా చిన్నోడొచ్చి వీడియో తీస్తా ఉన్నాడు. చిన్న బాబు వీడియో తీయడం కదా! కొంచెం అంత షేక్ చేస్తూ స్పీడ్‌గా తీస్తున్నాడనమాట వాడు. మేము వస్తూ మేము వస్తూ ఉంటే దారిలో రైల్వే ట్రాక్స్ ఉన్నాయండి. మేము వచ్చి ఎళ్ళేటప్పటికే ఒక మినిమమ్ ఒక 6 7 ట్రైన్స్ వచ్చుంటాయి. అంత రష్‌గా ఉంది. మా పిల్లలకి ట్రైన్స్ చూడడం అంటే ఎంత ఇష్టమో. వేరే ట్రైన్ ఏదో వస్తుందంటే ఇంక ఆగిపోయి అలా చూస్తా ఉన్నాం. ట్రైనొస్తుంది. వీళ్ళ హ్యాపీనెస్ దగ్గర నుంచి చూడలేదు ఎప్పుడు అనేసి. మా చిన్నోడికి ఎంత భయమంటే చూసారా అక్కడ ఎలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో. వాడి దగ్గరికి ఎక్కడికొచ్చేస్తదా అని. మేము ఇంటికైతే వచ్చేసామండి. పిల్లలకి పాపం గ్లూకోజ్ వాటర్ కలిపిస్తున్నా. ఎండలో వచ్చాం గదా! అందుకని గ్లూకోజ్ వాటర్ అయితే కలుపుతున్నానిక్కడ. ఏమీ లేదు షుగరేసాను. తర్వాత గ్లూకోజ్ వేసా. గ్లూకోజ్ ఇద్దరికి వేసి నార్మల్ వాటర్ ఇద్దరికీ ఏసేసి మిక్స్ చేసేసి కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు చల్లగా ఉంటుంది. లేదంటే అలానే తాగేయచ్చులెండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టి కాసేపు ఉంచి ఇస్తాను. వాళ్ళైతే కిందకెళ్లారులెండి ఆడుకోవడానికి. ఆ రోజు నైటొచ్చి మా డిన్నరు ఆహ్, ము
ములక్కాడ డ్రై ఫ్రూట్స్ చేశానండి. జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిలేసుకొని నీట్‌గా కడిగి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఏసుకోవాలి. ఒకసారి అట్లా కలుపుకొని అది వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసుకుందాం. తర్వాత వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసుకొని బాగా వేగనిద్దాం. ఇక్కడ ఉల్లిపాయలు ఏగడానికనేసి కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు ఏసాను. వేసి ఒకసారి కలుపుకొని అలాగా ఒకసారి మూత పెట్టుకుందాం బాగా మగ్గేంత వరకు. మగ్గిన తర్వాత టమాటోసు, ములక్కాడలు వేయాలండి. ఆ స్కిప్ నా దగ్గర కొంచెం మిస్ అయిందది. అందుకని ఇంక డైరెక్ట్‌గా ఇక్కడ చూపిస్తున్నాను. అలానే అయి మగ్గిన తర్వాత కొంచెం కారమెయ్యాలి. ధనియాల పౌడర్. నెక్స్ట్ వచ్చి కొంచెం గరం మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. మగ్గుతాయండి. ఇక చూసారుగా కొంచెం మగ్గినవి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని మనకి గ్రేవీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ ఏసుకోండి. ఎందుకంటే ములక్కాడ కాబట్టి కొంచెం వాటరే ఎక్కువ పడుద్ది. నెక్స్ట్ తర్వాత మనం ముందుగా డ్రై ఫిష్ వేపి పెట్టుకున్నాం కదా! అది కూడా కర్రీలో ఏసేసి ఒకసారి కలుపుకొని జస్ట్ అట్లా మరీ హైలో కాకుండా, మరీ లోలో కాకుండా మీడియం పెట్టుకొని ఒకసారి అట్లా మగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. జస్ట్ ఒకసారి కలిపేసుకొని మీకేమన్నా సాల్ట్ అవన్నీ తక్కువొస్తే వేసుకోవచ్చు. అది అయిపోయిందండి ఇంకా. ఆపేస్తున్నాను స్టవ్ అయిపోయింది. ఇక్కడైతే కర్రీ అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక అయిపోవచ్చిందంతా. ఇక్కడైతే మా నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యింది. మీకు అదేమి చూపించలేదులెండి. ఇంకా గిన్నెలు తోమేసి నెక్స్ట్ స్టవ్ కడిగేస్తే ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. గిన్నెలు తోమేది, స్టవ్ క్లీనింగ్ అదంతా మీకేం చూపించట్లేదులెండి. చూపించినా మీకు బోర్ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఆల్. Please like, comment, share and subscribe friends.